ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను పిల్లలు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసేసుకుందాం రా. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ మంచి రోజును మాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు. ఈరోజు సండే స్కూల్లో మాతో మాట్లాడండి, మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. మీరు మాట్లాడుతుండగా మేము నేర్చుకోవాల్సిన మంచి పాఠాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక సూపర్ యాక్షన్ సాంగ్, కలిసి యాక్షన్ చేస్తూ పాట పాడండి. ఓకే పిల్లలు, పాట బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న? సరే చలో, ఈరోజు నేను మీకు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దానికి ముందు నేను మీకు ఒక ఐ టెస్ట్ పెడతాను. ఏం టెస్ట్? ఐ టెస్ట్. ఎస్, నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను, చూడండి. ఈ పాప ఎవరో చెప్పగలరా? సరే, ఈ అక్క ఎవరో చెప్పగలరా? ఓకే, ఇప్పుడు ఈ అక్క ఎవరో చెప్పగలరా? ఈ ఆంటీ ఎవరో చెప్పగలరా? ఈ బామ్మగారు ఎవరో చెప్పగలరా పిల్లలు? ఓకే, అర్థమైపోయింది కదరా. ఈ ఫోటోలు అన్నిట్లో ఉన్నది ఎవర్రా?
ఎస్, దట్స్ మీ శ్వేతక్క, మీ శ్వేతక్క కదా పిల్లలు. చెప్పండి, ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, ఏం నోటీస్ చేశారు మీరు చెప్పండి. కదా, శ్వేతక్క చిన్నప్పుడు ఫోటో, తర్వాత ఎంగేజ్లో ఫోటో, దాని తర్వాత ఇప్పుడు ఫాలో మీ శ్వేతక్క ఫోటో, దాని తర్వాత ఆంటీ అయిన తర్వాత ఫోటో, ఆ తర్వాత నేను ఒకవేళ బామ్మగారు అయితే, నేను ముస్లింని అయిపోతే ఎలా ఉంటుందో ముందే చూసేసుకోండి పిల్లలు. ఓకే, సో ఇప్పుడు ఇందులో మీకు ఏం తెలుస్తుంది, ఏం కనబడుతుంది చెప్పండి. టైంతో పాటు నేను చిన్న పాప, యంగ్స్టర్, అక్క, ఆంటీ, అమ్మమ్మ ఇలా మార్పు వచ్చింది కదా. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఉన్నాం. నేనే కాదు, ఎవరైనా అంతే అవుతారు కదా పిల్లలు. అంటే టైంని బట్టి వి చేంజ్ అకార్డింగ్ టు ద టైం కదా పిల్లలు. అవును కదా. ఈరోజు నేను ఆ చేంజ్ గురించే చెప్పాలనుకుంటున్నాను. అవును పిల్లలు, చేంజ్ అవుతాము అంటున్నాను కదా. సరే, మన ఫేసెస్ మాత్రమే కాదు, ఇంకా ఏమేమి చేంజ్ అవుతాయి పిల్లలు ఆలోచించండి. ఇది ఏం చలి బాబోయ్, అమ్మో నా వల్ల కాదు నాయనో, ఈ చలి నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. ఇంకెంతకాలం ఉంటుందో ఈ చలికాలం, త్వరగా ఈ చలికాలం అయిపోతే బాగున్ను. ఈ ఎండాకాలం ఒకటి ఊరుకు కరెంట్ తీసేస్తా ఉంటాడు. ఓ ముసలమ్మ, ఆ ఇసును కర్రీ అమ్మా, కరెంటు పోయింది. అమ్మో, ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా ఈ ఉక్కుపోత తగ్గట్లేదు. తల మీద వెంట్రుకలు లేదు కాబట్టి సరిపోయింది. అమ్మో, ఈ ఎండాకాలం నేను తట్టుకోలేను. ఫ్యాన్ వేసుకుందామంటే కరెంట్ లేదు. ఒరే మనవడా, కనీసం ఇసుక కర్ర తెచ్చిచ్చి వెళ్ళరా ప్లీజ్ రా. త్వరగా అమ్మాయి, త్వరగా, ఎంతసేపు? అబ్బబ్బబ్బా, ఎప్పుడు కంగారే, వస్తున్నాను పదండి. అదేంటి బాగా మబ్బు పెట్టింది? సర్లే ఎప్పదెప్పదా, తొందరగా వెళ్దాం. అయ్యో వర్షం, అయ్యో ఉన్నట్టుండే వర్షం స్టార్ట్ అయిందండి. చలికాలం చలంటావు, ఎండాకాలం ఎండ అంటావు, మరి వర్షాకాలం వర్షం పడకపోతే ఏం పడిద్దమ్మా? అయ్యో, ఇప్పుడు ఎలాగండి, ఏం చేద్దాం? ఎలా అంటావేంటి? త్వరగా గొడుగుది. అమ్మో, నా గుండు తడిచి పెట్టేట్టుంది. త్వరగా. మీ గుండు సంగతి అలా ఉంచండి, మేడ మీద వడియాలు ఆరేశాను, పదండి. అలా అరుస్తున్నావేంటి? అలా అరవటం ఏంటి మరి? నా ఐస్ క్రీమ్ ఎందుకు తినేసావు నువ్వు? ఐస్ క్రీమా? నేను తినలేదు. నువ్వే తిన్నావు, నాకు తెలుసు. ఎక్కడ పెట్టావు నీ ఐస్ క్రీమ్? ఇక్కడ టేబుల్ మీద ఇందాకే గ్లాస్ లో చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ పెట్టాను కదా. అది చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమా? అయ్యో టింకు, అవేవో మురికి నీళ్లు గ్లాస్ లో ఉన్నాయి అనుకొని పరేసా. అయ్యో టింకు, ఐస్ క్రీమ్ ని గంట సేపు అలా బయట ఎవరైనా పెడతారా? కరిగిపోతుంది కదా. అవునా? టింకు టింకు టింకు, ఏడవకులే, పాపం నీకు తెలియదు కదా ఐస్ క్రీమ్ నీళ్ళలాగా మారిపోతుందని. సరేలే, నేను నీకు ఇంకో ఐస్ క్రీమ్ కొనిస్తాలే, ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ పింకీ. నువ్వు నాకు హోంవర్క్ హెల్ప్ చేసి ఉండకపోతే మా టీచర్ నన్ను బాగా కొట్టేది. పర్వాలేదన్నయ్య, నేను నీ చెల్లిని కదా.
టీచర్ నిన్ను గుడ్ బాయ్ అన్నారా? గుడ్ బాయ్ అన్నారు పింకీ. మా మంచి చెల్లె, మా బుద్ధి చెల్లె. థ్యాంక్ యూ అన్నయ్య. పింకీ, ఈసారి నీకేమైనా హెల్ప్ కావాలనుకో నన్ను అడుగు, సరేనా? థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఏంటి పింకీ? అన్నయ్య మరి నాకు ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి అన్నయ్య. అయితే నన్ను చేయమంటావు? ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయవా? నేనా? హెల్పా? నీకా? చేయనప్పా. చెయ్యను అని చెప్పాను కదప్పా. అదేంటన్నయ్య? నాకే చాలా పనులున్నాయి, నేను ఆడుకోవాలి. బాయ్ బాయ్. అన్నయ్య నిన్ననే కదన్నయ్య నీకు హెల్ప్ చేశాను, నువ్వు మళ్ళీ నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా. అది నిన్న పింకీ, ఇవాళ కాదు. నేను ఆడుకోవాలి. బాయ్ ఎస్ కదా పిల్లలు, సీజన్స్ చేంజ్ అవుతాయి. సమ్మర్, వింటర్, రైనీ సీజన్ ఇలాగా సీజన్స్ మారుతూ ఉంటాయి కదా పిల్లలు. అంతేకాదు మెటీరియల్ చేంజెస్ కదా నాన్న. వాటర్ వేపర్ అవుతుంది, వేపర్ వాటర్ అవుతుంది. అంతేకాదు సాలిడ్ లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ గ్యాస్ అవుతుంది. ఇలాగా మెటీరియల్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, ఏది కాన్స్టెంట్గా ఉండదు కదా పిల్లలు. కొన్ని సాలిడ్స్ మాత్రమే అట్లా ఉంటాయేమో కానీ అవి కూడా టైంని బట్టి, కండిషన్స్ని బట్టి పాతగా అయిపోవడమో, రస్ట్ పట్టడమో అవుతుంది ఖచ్చితంగా కదా. సో సీజన్స్ చేంజ్ అవుతాయి, మెటీరియల్ చేంజ్ అవుతుంది. అంత మాత్రమే కాదు మనుషులు కూడా చేంజ్ అయిపోతారు కదా. ఫిజికల్గా మాత్రమే కాదు వాళ్ళ మనసులు కూడా మారిపోతుంటాయి. చూసారా, పాపం టింకు ఫస్ట్ ఏమో హెల్ప్ చేస్తా అన్నాడు, తర్వాత అవసరం అయిపోయిన తర్వాత పో నువ్వెవరో అన్నట్టుగా ఉన్నాడు కదా పిల్లలు. అంటే మనుషులు కూడా మారిపోతారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది పిల్లలు, ఏది స్టేబుల్గా ఉండదు, ఏది కాన్స్టెంట్గా ఉండదు, ఎవ్రీథింగ్ చేంజెస్ కదా పిల్లలు. అయితే ఈరోజు నేనేం చెప్పబోతున్నానో తెలుసా పిల్లలు, ఏది మారినా, ఏవి మారినా, కాలాలు మారినా, సమయాలు మారినా, మనుషులందరూ మారినా, మారని వారు ఒక్కరున్నారు. ఎవరో తెలుసా పిల్లలు? జీసస్. నాతో కలిసి గట్టిగా అందరూ చెప్పండి, జీసస్ నెవర్ చేంజ్. మళ్ళీ చెప్దాం పిల్లలు, జీసస్ నెవర్ చేంజ్. అయితే నేను ఇందాక మనుషులు మారుతారు అని చెప్పాను, గుర్తుంది కదా పిల్లలు. దానికి బైబిల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను రా. బహుశా ఇప్పటి వరకు మీరు ఈ లెసన్ వినుండరు సండే స్కూల్లో. బహుశా ఇప్పటి వరకు పెద్దవాళ్ళకి తెలుస్తుంది కానీ చిన్నపిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు. బట్ నేను ఈ లెసన్ ఎప్పుడైతే బైబిల్లో చదివానో పిల్లలు, అప్పుడు నేనైతే చాలా అమ్మో నిజమే, మనం ఎప్పుడూ ఒక్కలాగా ఉండమన్నమాట, మన మీద మనం కూడా నమ్మకం పెట్టుకోవడానికి లేదన్నమాట అనే విషయం నాకు చాలా ఎన్లైటన్ అయింది పిల్లలు. సరే చెప్తా వినండి. బైబిల్లో ఒక సిరియన్ కింగ్ ఉన్నాడు. చెప్పండి, సిరియా రాజు. ఆయన పేరు బెన్హదదు. కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలు, బట్ స్టిల్ మనం నేర్చుకుందాం. ఓకే, బెన్హదదు అనే ఒక సిరియన్ కింగ్ ఉంటాడు పిల్లలు. ఓకేనా, ఆయనకి చాలా సిక్నెస్ వచ్చిందనమాట. చాలా సిక్ అయిపోయాడు. అసలు బ్రతుకుతాడో చనిపోతాడో కూడా డౌట్ అనమాట, అంత సిక్నెస్ వచ్చింది పిల్లలు. అయితే అప్పుడు ఆ కింగ్ ఏం చేశాడంటే, ఇజ్రాయెల్లో ఒక ప్రాఫిట్ ఉన్నారు కదా, ఎలీషా అనే ప్రవక్త ఉన్నారు కదా, ఆయన దగ్గరికి నా అసిస్టెంట్ని పంపిస్తే ఆయన ఖచ్చితంగా చెప్తారు నాకు ఎలా ఉంటుంది, నేను రికవర్ అవుతానా లేదా, నేను హీల్ అవుతానా లేదా అనేది ఆయనైతే కరెక్ట్గా చెప్తారని చెప్పేసి తనకు చాలా క్లోజ్గా ఉండే, తను ప్రతి విషయాన్ని చెప్పుకునే ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఆయన పేరు ఏంటంటే హజాయేలు. చెప్పండి, హజాయేలు. ఓకేనా, ఆ హజాయేలు అనే ఆ అసిస్టెంట్ని పిలిపించి, హజాయేలు మరి నేను చాలా సిక్ అయిపోయాను, నాకు భయం వేస్తుంది, నాకేమైనా అవుతుందేమో అని నాకు భయం వేస్తుంది. నువ్వేం చేస్తావంటే ఎలీషా ప్రవక్త ఉన్నారు కదా, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను త్వరగా కోలుకుంటానా, నేను హీల్ అవుతానా లేదా ఒకసారి కనుక్కోనిరా అని చెప్పగానే హజాయేలు కూడా అలాగే రాజుగారు తప్పకుండా నేను వెళ్తాను అని చెప్పేసి ఎలీషా గారి దగ్గరికి
బయలుదేరాడనమాట. పిల్లలు చూసారా, ఒక కింగ్ తనకున్న సిక్నెస్ గురించి ఫ్రీగా షేర్ చేసుకున్నాడు, ఒక పని అప్పగించి పంపించాడు అంటే అతను చాలా నమ్మకమైన పనివాడని కదా పిల్లలు. తనకి చాలా క్లోజ్గా ఉండొచ్చు, తను ఏ పని చెప్పినా నమ్మకంగా చేస్తాడు అని అర్థం కదా. సో ఇప్పుడు కింగ్ బెన్హదద్కి హజాయేలు ఎలాంటి సేవకుడు చెప్పండి, ఎలాంటి అసిస్టెంట్ చెప్పండి? చాలా ఫెయిత్ఫుల్ అసిస్టెంట్ అనమాట, చాలా నమ్మకమైన పనివాడు. ఓకేనా. సో ఇప్పుడు ఆ హజాయేలు కూడా అలాగే ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, మా రాజుగారికి అస్సలు బాగాలేదు, ఆయన తొందరగా రికవర్ అయితే బాగుండు అనే ఆశతోనే బయలుదేరాడు రా ఎలీషా గారి దగ్గరికి. ఓకేనా. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఎలీషా గారు మా రాజుగారు మీ దగ్గరికి పంపించారు, ఆయనకి ఆ రోగం బాగవుతుందా, డిసీజ్ తగ్గిపోతుందా, తిరిగి మళ్ళీ బ్రతుకుతారా అడగమన్నారండి అని చెప్పగానే ఎలీషా గారు ప్రేయర్ చేసుకొని, మీ రాజుగారికి ఇప్పుడున్న డిసీజ్ తగ్గిపోతుంది, రికవర్ అవుతారు, హీల్ అవుతారు, అయితే మీ కింగ్ ప్రస్తుతానికి డిసీజ్ నుంచి రికవర్ అవుతారులే కానీ తర్వాత మాత్రం చనిపోతాడు అని చెప్పారా. అలా చెప్పగానే హజాయేలు షాక్ అవుతాడు. అవునా, డిసీజ్ నుంచి రికవర్ అవుతారు కానీ రోగం బాగవుతుంది కానీ తర్వాత చనిపోతారా అని ఆలోచిస్తూ ఉంటే ఎలీషా గారు ఆ అసిస్టెంట్ ఉన్నాడు కదా, చెప్పండి ఆ అసిస్టెంట్ పేరేంటి పిల్లలు? హజాయేలు కదా, రైట్. సో ఆ హజాయేలు మొహంకి వెళ్ళి ఇలాగే చూసుకుంటూ ఎలీషా ప్రవక్త ఏడవడం స్టార్ట్ చేశారంట పిల్లలు. హజాయేలుకి ఏం అర్థం కాలేదనమాట, ఇదేంటి ప్రాఫిట్ నన్ను చూసి ఏడుస్తున్నారేంటి అని. ఏంటి ఎలీషా గారు నన్ను చూసి ఏడుస్తున్నారేంటి మీరు అని అంటే ఎలీషా గారు ఏం చెప్తారు తెలుసా పిల్లలు? ఏమీ లేదు, నువ్వు రేపు ఫ్యూచర్లో ఎన్ని బ్యాడ్ థింగ్స్ చేస్తావో, ఎన్ని చెడ్డ పనులు చేస్తావో నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో చెప్తున్నాడు. అవన్నీ ఆలోచించి నాకు ఏడుపు వస్తుంది. రేపు నువ్వు ఎంత బ్యాడ్ థింగ్స్ చేస్తావో, బ్యాడ్ వర్క్స్ చేస్తావో అది గుర్తు చేసుకొని నేను ఏడుస్తున్నాను అని అంటారా. అనగానే ఆ హజాయేల్ అంకుల్ ఏమంటాడు తెలుసా? బ్యాడ్ థింగ్సా? ఏం బ్యాడ్ థింగ్స్ అంటే, నువ్వు ఇజ్రాయిలైట్స్ ఉన్నారు కదా, ఇస్రాయేలీలకి చాలా హామ్ చేస్తావు, నువ్వు చాలా కీడు చేస్తావు. ఆ ఇజ్రాయిలైట్ యంగ్స్టర్స్ని, ఇస్రాయేలీల యవ్వనస్తుల్ని నువ్వు చంపేస్తావు. చిన్న పిల్లలని కూడా చూడకుండా చిన్న పిల్లల్ని కూడా చంపేస్తావు. అంతేకాదు ప్రెగ్నెంట్గా ఉంటారు చూసావా, ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా నువ్వు చంపేస్తావు. ఆ అమ్మ కడుపులో ఉన్న బేబీస్ని కూడా నువ్వు చంపేస్తావు అని చెప్పగానే హజాయేలు షాక్ అయిపోతాడనమాట. అమ్మో, వింటుంటేనే ఎలాగో ఉంది, నేను ఇవన్నీ చేస్తానా? నేను ఎప్పటికీ చేయను ఎలీషా గారు, ఒక కుక్క లాంటి చచ్చిన కుక్క లాంటి వాడిని నేను ఇంత భయంకరమైన పనులు చేస్తానా? అమ్మో, నేను అసలు చేయను, ఇలాంటివి అసలు నేను చెయ్యను ఎలీషా గారు అని చెప్తే అప్పుడు ఎలీషా గారు అంటారు, అంతేకాదు నువ్వు సిరియాకు రాజు కూడా అవుతావు, సిరియన్ కింగ్ కూడా అవుతావు అని చెప్తాడనమాట. అనగానే ఆ హజాయేలుకి ఏం అర్థం కాదు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. వెళ్ళిపోయి రాజుగారి దగ్గర కలవగానే రాజుగారు అడుగుతారనమాట, ఏమన్నాడు హజాయేలు? ఎలీషా ప్రవక్త ఏమన్నారు అంటే, రాజా మీ డిసీజ్ అంతా బాగైపోతుందంట, మీకున్న ఆ రోగం అంతా బాగైపోతుందంట, మీరు మంచిగా అవుతారని చెప్పారు అని చెప్పి అక్కడ వరకే చెప్పి మిగతా అదేం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. అయితే ఆ తర్వాత రోజు ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? హజాయేలు ఇంటికి వెళ్తాడు. తర్వాత రోజు వచ్చేసి ఒక థిక్ క్లాత్ అనమాట, ముదుగు బట్ట అని ఉంటుంది బైబిల్లో. ఓకేనా. ఒక డెన్స్గా ఉన్న, ఒక మందంగా ఉన్న ఒక క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో ముంచి రాజుగారు పడుకొని ఉండంగా అది ఆయన ముఖం మీద వేసి అతన్ని చంపేస్తాడు పిల్లలు. హజాయేలే. చూసారా పిల్లలు? ఎలీషా గారితో ఏమన్నాడు? అమ్మో, నేనా అలాంటి చెడ్డ పనులు చేస్తానా? నేను అసలు చేయను అని అన్నాడు కదా. కానీ ఎప్పుడైతే నువ్వు రాజు అవుతావు అని చెప్పాడో, నేను రాజుని ఎలా అవుతాను? ఇప్పుడున్న రాజు చనిపోతేనే కదా నేను రాజుని అయ్యేది, కాబట్టి ఆ రాజునేదో నేనే చంపేస్తానని చెప్పేసి ఆ కింగ్ బెన్హదదు అనే సిరియా రాజుని ఆ నెక్స్ట్ డేనే ఆ ముదుగు బట్ట ముఖం మీద వేసి, ఆ డెన్స్గా ఉండే క్లాత్ని ముఖం మీద వేసి చంపేస్తాడు పిల్లలు. ఆ తర్వాత ఆ బెన్హదదు చనిపోయిన తర్వాత నెక్స్ట్ హజాయేలే రాజు అవుతాడనమాట. చూసారా పిల్లలు? అసలు హజాయేల్ అనుకున్నాడా ఇదంతా తను చేస్తాడని? నేను రాజుగారికి చాలా నమ్మకమైన అసిస్టెంట్ని, రాజుగారు అంటే నాకు చాలా ఇష్టము, నేను అసలు చెడ్డ పనులు ఏమీ చేయను, నేను చాలా మంచివాడిని, నేను చాలా నమ్మకమైన సేవకుడిని అనుకున్నాడు కదా. కానీ చూసారా పిల్లలు,
ద వెరీ నెక్స్ట్ డే తను ఎలా చేంజ్ అయిపోయాడో చూసారా? రాజును చంపటం మాత్రమే కాదు పిల్లలు, ఎలీషా గారు ఏదైతే చెప్పారో ఆ కీడంతా కూడా హజాయలు చేస్తాడు. ఇశ్రాయేలులో ఎంత కీడు చేస్తాడో ఆ యవనస్తులందరినీ, అక్క వాళ్ళని, అన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. చిన్న చిన్న పిల్లల్ని, ప్రెగ్నెంట్ లేడీస్ని, ముసలి వాళ్ళని అందరినీ చంపేసి చాలా చాలా కీడు చేస్తాడు. దేవునికి చాలా కోపం తెప్పించే పనులు చేస్తాడు రా హజాయేలు. చూసారా పిల్లలు? ఇప్పుడు అర్థమైంది కదా? నిజం నాన్న, మనం అనుకుంటాము నేను చాలా మంచివాడిని, నేను చాలా గుడ్ బాయ్ని, నేను చాలా గుడ్ గర్ల్ని అని అనుకుంటాం. కానీ పిల్లలు, టైం మారుతున్న కొద్దీ మనం ఇలాగే ఉంటాము అని ఎప్పుడు అనుకోకూడదు పిల్లలు. ఓకేనా? ఈరోజు బాగున్నాం నిజంగానే, కానీ రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు. సాటర్న్ మనల్ని ఎలా టెంప్ట్ చేస్తాడో మనకు తెలియదు పిల్లలు. సో గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను, నేను ఎప్పుడు మారను. అది ఫిజికల్గా అయినా, మెంటల్గా అయినా, ఫైనాన్షియల్గా అయినా. ఈరోజు చాలా రిచ్గా ఉండొచ్చు, రేపు అన్నీ పోగొట్టుకోవచ్చు, చెప్పలేము కదా పిల్లలు. సో ఫైనల్గా ఈరోజు నేనేం చెప్పాలనుకున్నాను అర్థమైంది కదా నాన్న? ఎవ్రీథింగ్ మే చేంజ్. మన బిహేవియర్ మారుతుంది, మన పర్సనాలిటీ మారుతుంది, మన స్టేటస్ మారుతుంది, మన రూపం మారుతుంది, మన మనసు మారుతుంది, అన్నీ మారుతాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి మారుతుంది పిల్లలు. ఎవ్రీథింగ్ మే చేంజ్ బట్ జీసస్ నెవర్ చేంజ్. మనుషులు ఈరోజు సహాయం చేస్తా అంటారు, రేపు సహాయం చేయకపోవచ్చు. మనుషులు ఈరోజు మనల్ని ప్రేమించవచ్చు, రేపు ప్రేమించకపోవచ్చు. కానీ యేసయ్య మాత్రం అలా కాదు పిల్లలు. మీకు గుర్తుంది కదా నాన్న? యేసయ్య ఈ సృష్టి అంతటిని ఎవరి కోసం చేశారు? మన కోసమే కదా నాన్న? ఆయన తనలాగా, తన పోలికలో, తన స్వభావంలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు అని చెప్పేసి తన సొంత చేతులతో ఆదామును అవ్వను చేసుకున్నారు కదా నాన్న? చేసుకుని తనలో ఉన్న జీవాన్ని ఆదాముకి ఇచ్చాడు కదా పిల్లలు. ఆ జీవవాయువును ఊదినప్పుడు ఆదాము నరుడుగా మారాడు, జీవం కలిగిన వాడిగా మారాడు కదా నాన్న? ఆ తర్వాత ఆదాములో నుంచి హవ్వని చేశాడు. వాళ్ళకి సృష్టి అంతటిని చేసేసి ఇచ్చేసి, ఇదిగో మీరు ఇదంతా ఎంజాయ్ చేయండి, ఇవన్నీ మీకోసమే, దీన్ని చక్కగా చూసుకోండి మీరు, నేను రోజు వస్తాను, మీతో మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడతారు, మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము, ఓకేనా అని ఎంతో ప్రేమతో ఈ క్రియేషన్ అంతటినీ చేసిచ్చాడు రా. మనకి ఏం కావాలంటే అవి, ఏం తినాలంటే అవి, మనం చూడడానికి అందంగా ఉండాలని సృష్టిని, నదులని, సముద్రాలని, పర్వతాలని, అన్ని పిల్లలు ఇవన్నీ ఎంతో ప్రేమతో చేశారు రా యేసయ్య. అయితే ఆదాము అవ్వలు ఏం చేశారు పిల్లలు? దేవునికి ఇష్టం లేని పని చేశారు. సాతాను మాట విని పాపంలో పడిపోయారు కదా నాన్న? దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలని దేవుడు వాళ్ళని కలుగు చేస్తే, దేవుడు వాళ్ళని పుట్టిస్తే, వాళ్ళేమో సాతాను మాట విని దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఏదేను తోటలో నుంచే బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా నాన్న? కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా నాన్న? లేదు కదా పిల్లలు. వాళ్లకు తొడుక్కోవడానికి చర్మపు చొక్కాలు ఇచ్చాడు. ఒక గొర్రె పిల్లను ఆయనే వధించి ఆ గొర్రె చర్మంతో వాళ్ళకి డ్రెస్ ఆయనే కుట్టించాడు. వాళ్ళకి ఎలా బ్రతకాలో, ఎలా పనులు చేసుకోవాలో అవన్నీ కూడా జ్ఞానము, కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ కూడా దేవుడే ఇచ్చాడు కదా నాన్న? అలా ఫస్ట్ మ్యాన్ దగ్గర నుంచి కూడా పిల్లలు దేవుని మాట వినకపోయినా, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నా ఆయన భరిస్తూ, సహిస్తూ, ప్రేమిస్తూనే ఉన్నారు. చిచి నాకు ఈ మనుషులు వద్దు అని ఆయన అనుకోలేదు పిల్లలు. ఒక్కసారి మాత్రం నోవాహు కాలంలో మాత్రం ఆయన చాలా బాధపడి, సంతాపపడి ఒక్కసారి భూమి మీద ఉన్న మనుషులందరినీ తీసివేసిన నోవాహును ఉండిచ్చారా లేదా? అంటే మనుషులతో స్నేహం చేయటం అనేది ఆయనకి ఎప్పుడు ఇష్టం. ఆ ప్రేమలో మార్పు లేదు పిల్లలు, ఓకేనా? అలా ఆ నోవాహు తర్వాత కూడా మనుషులు ఎన్నోసార్లు ఆయనకి కోపం పుట్టించిన, ఏదో ఒక్కసారి ఆయన మాట విన్నా బోలెనన్ని సార్లు ఆయనకి కోపం పుట్టించారు. అయినా కానీ ఆయన చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇస్తూనే, సరిచేస్తూనే తన పిల్లల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ఎంత పాపంలో పడిపోయారంటే మనుషులు, ఇక అసలు దేవుడు ఆయన పరిశుద్ధుడు కదా పిల్లలు, గాడ్ ఈజ్ హోలీ కదా పిల్లలు, ఆయన పాపాన్ని తట్టుకోలేని దేవుడు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏం చేయాలి? వీళ్ళకి ఎంత ప్రేమ చూపించినా వాళ్ళకి నా ప్రేమ అర్థం కావట్లేదు, ఇంకా పాపమే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎస్, ఐ విల్ డూ వన్ థింగ్. ఐ విల్ సెండ్ మై ఓన్లీ సన్.
నేను నా ఒక్కడై ఉన్న కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి పంపిస్తాను. ఆయన వాళ్ళందరి పాపం కోసం సిలువలో ప్రాణం పెడితేనైనా వాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకుంటారేమో, నేను ప్రాణం పెట్టేంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాననే విషయాన్ని వాళ్ళు ఇంకా అర్థం చేసుకుంటారేమో అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి పంపించారు నాన్న. యేసయ్య కూడా ఈ భూమి మీద ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు కదా నాన్న. ఆయన ఎవరైనా బాధపడుతుంటే చూడలేకపోయేవాళ్ళు అనమాట. నువ్వు తప్పు చేసావు కదా, నీకు అందుకే ఇట్లయింది, నీకు మంచిగా అయింది, మీరు అసలు మాట వినరు, అట్లా ఇట్లా అని ఆయన కోపపడలేదు పిల్లలు, ఆయన చీ అనలేదు పిల్లలు. ఆయన అందరినీ ప్రేమించాడు, జాలిపడ్డాడు, ఆయన చేసే ప్రతి మేలు చేశారు. అయినా కూడా ఆయన అందరూ కలిసి ఆ సిలువ వేయమని పనిష్మెంట్కి ఇచ్చారు కదా పిల్లలు. అయినా కూడా సిలువ మీద ఉండి కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు, ప్రేమను చూపిస్తూనే ఉన్నారు కదా నాన్న. అలా ఆయన సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చడం ద్వారా ఆయన రక్తంలో మన ప్రతి పాపాలని కడిగారు నాన్న. చూసారా పిల్లలు, యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమైందా పిల్లలు? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? ఒకవేళ నీతిమంతుల కోసం అంటే మంచి వాళ్ళ కోసం ఎవరైనా చనిపోతారేమో, ఏ తప్పు చేయని వాళ్ళ కోసమో, చాలా గుడ్ అనుకున్న వాళ్ళ కోసం ఎవరైనా చనిపోతారేమో, కానీ మనం ఇంత బ్యాడ్ పీపుల్ అయినప్పుడు, మనం ఇంత చెడ్డవాళ్ళమైనప్పుడు, అసలు దేవుణ్ణి ప్రేమించమని తెలిసి కూడా ఆయన మన కోసం చనిపోయారు. దీన్ని బట్టి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అని పౌలు గారు చెప్తారు పిల్లలు కదా నాన్న. నిజంగా మనం ఏమాత్రం మంచి వాళ్ళం కాకపోయినా, మనం ఎన్నో తప్పులు చేస్తున్నా, ఎంత చీటింగ్ చేస్తున్నా, చాలా చాలా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నా, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నా, ఇన్ని చేస్తున్నా కూడా యేసయ్య మనల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. చెప్పండి, ఆయన ప్రేమలో మార్పు ఉందా పిల్లలు? నో, దేవుని ప్రేమలో మార్పు లేదు. బికాస్ గాడ్ నెవర్ చేంజ్ కదా నాన్న. ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన పరిశుద్ధతలో, ఆయన హోలీనెస్లో మార్పు ఉండదు, ఆయన శక్తిలో మార్పు ఉండదు, ఆయన జ్ఞానంలో మార్పు ఉండదు, ఆయన పర్సనాలిటీలో మార్పు ఉండదు. ఆయన ఎన్నటికీ మారని దేవుడు. చెప్పండి, ఆయన ఎన్నటికీ మారడు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈరోజు లెసన్లో మనం దేవుని గురించి ఒక మంచి క్యారెక్టర్ నేర్చుకున్నాం. ఏంటో చెప్పండి? మారని దేవుడు, మార్పు లేని దేవుడు. చెప్పండి, మారని మార్పు లేని దేవుడు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పుకోవచ్చు తెలుసా? ఇమ్యూటబుల్ గాడ్. చెప్పండి, ఇమ్యూటబుల్ గాడ్. ఇలాగే మనం వీలైతే కొన్ని దేవుని లక్షణాలను, మన దేవుడు ఎవరు అనే వాటిని అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను లెసన్స్లో, ఓకేనా? సో ఈరోజు మనం నేర్చుకున్న దేవుని లక్షణం, దేవుని క్యారెక్టర్ ఏంటి పిల్లలు? హీ ఈజ్ ఇమ్యూటబుల్ గాడ్, మారని దేవుడు. ఓకేనా పిల్లలు? సో మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు, మనం ప్రైజ్ చేసేటప్పుడు, మనం ఆరాధన చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ని మనం వాడుకుందాం. మీరు చాలామంది పిల్లలు ఆరాధన చేస్తారు కదా, ఎంతమంది యేసయ్యని వర్షిప్ చేస్తారు, ప్రైజ్ చేస్తారు చెప్పండి? చేస్తారా పిల్లలు? దేవుని ఆరాధిస్తారా? వెరీ గుడ్ పిల్లలు, మా ఫాలో మీ పిల్లలు కదా. సో మనం ఆరాధించేటప్పుడు ఈ మాట కూడా వాడచ్చు. ఈ భూమి మీద ఉన్నవన్నీ, సృష్టిలో ఉన్నవన్నీ మారతాయేమో, కానీ మీరు మాత్రం మారని దేవుడవు, యు ఆర్ ద ఇమ్యూటబుల్ గాడ్ అని చెప్పి మన దేవుడిని మనం ఆరాధిద్దాం పిల్లలు. అందుకే కదా ఇందాక పాడుకున్నాం, మారదు యేసుని ప్రేమ, మరవదు యేసుని ప్రేమ, మారదు యేసుని ప్రేమ, మరవదు యేసుని ప్రేమ కదా పిల్లలు. ఈ భూమి ఆకాశం ఏవైనా మారచ్చు, కానీ యేసయ్య ప్రేమ మాత్రం మారదు. ఆదామును ప్రేమించిన దేవుడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబును, మోషేని, దావీదుని, వీళ్ళందరినీ ప్రేమించిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కోసం నా కోసం కూడా సిలువలో ప్రాణం పెట్టారు పిల్లలు. తెలుసా ఈ విషయం మీకు? మరి ఇంకెందుకు ఆలస్యం నాన్న? నన్ను కూడా ప్రేమిస్తున్న మంచి దేవుడివి యేసయ్య. నేను చిన్నప్పుడు ఉన్నట్టుగా మంచివాడిగా లేను. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు చాలా బాగుండేవాడిని. ఎన్ని మెమరీ వర్సెస్ చదివేవాడినో, ఎన్ని మెమరీ వర్సెస్ చదివేదాన్నో, చక్కగా సింగింగ్
యాక్షన్ సాంగ్స్ అవన్నీ చేసేదాన్ని. కానీ ఈరోజు నాకు అవన్నీ నచ్చట్లేదు, నేను మారిపోతున్నాను, నా ఇష్టాలన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రేయర్ అన్నా, సాంగ్స్ అన్నా, సండే స్కూల్ అన్నా, VBS అన్నా చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నా, వాళ్ళతో ఉండడం అన్నా, గేమ్స్ అన్నా, గ్రౌండ్ అన్నా మీకంటే ఎక్కువ ఇష్టమైపోయింది. నాలో మార్పు వచ్చింది యేసయ్య అని ఒప్పుకుందాం నాన్న. నాలో నిజంగానే మార్పు ఉంది, నేను మారిపోయాను, అయినా నన్ను మీరు ప్రేమిస్తున్నారా అని ఒక్కసారి యేసయ్య వైపు చూడండి నాన్న. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నారు నాన్న. ఆయన సిలువలో కార్చిన రక్తంతో నీ పాపాన్ని కడగాలని ఇప్పుడు కూడా ఆయన ఎదురు చూస్తున్నారు తమ్ముడు చెల్లి. మరి ఆ మార్పు లేని దేవుని దగ్గరికి రావడానికి ఇంకెందుకు నాన్న ఆలస్యం? ఇప్పుడే యేసయ్య దగ్గరికి రా, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో. ఆ మారని దేవుడు, మారని ప్రేమ కలిగిన యేసయ్య నేను ఇప్పుడే తన బిడ్డగా చేసుకుంటారు. ఓకేనా? నాతో కలిసి చిన్న ప్రార్థన చేస్తావా నాన్న? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఈ మంచి పాఠం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు మారని దేవుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజమే ప్రభువా, ఈ భూమి మీద అన్నీ మారిపోతాయి. ఈ భూమి, ఆకాశము, మనుషులు, సీజన్స్ అన్నీ మారిపోతాయి. కానీ మీరు మాత్రమే మారని దేవుడని ఈరోజు మేము తెలుసుకున్నాం. ఆ మారని ప్రేమను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి మీ ప్రేమను గుర్తించి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని హృదయంలోనికి ఆహ్వానించాలని ఈరోజు మా అందరితో మాట్లాడారు తండ్రి. ఎంతమంది చిన్న బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో, వారు మిమ్మల్ని హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారో, దయచేసి ఆ బిడ్డలందరినీ మీరు కనికరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈ రోజు గంట వాక్యం ఏంటో చూద్దాం. ఓకే, తీయండి మీ బైబిల్స్ తెరచి న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని తీసి చదువుదాంరా. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ చదువుదామన్నా. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. చూసారా పిల్లలు, యేసయ్య సృష్టికి ముందు ఉన్నారు, సృష్టి చేసింది ఆయనే, ఆ తర్వాత ఉన్నారు, ఈరోజు ఉన్నారు, రేపు కూడా ఉంటారు, యుగ యుగాలు ఉంటారు ఆయన కదా పిల్లలు. మనకైతే ఒక టైం పీరియడ్ ఉంది కదా. నేను ఒక ఇయర్లో పుట్టాను, తర్వాత కొన్ని ఇయర్స్ బ్రతుకుతాను, జీవిస్తాను, ముసలమ్మని అయిపోతాను, తర్వాత ఒక ఇయర్లో చనిపోతాను కదా. నేను కొద్ది కాలం మాత్రమే ఉంటాను. ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాణి అయినా, ఏ మనిషి అయినా అంతే కదా పిల్లలు. కానీ యేసయ్య మాత్రం, మన దేవుడు మాత్రం నిన్న ఉన్నాడు, ఈరోజు ఉంటారు, రేపు కూడా ఉంటారు, యుగ యుగాలు ఉంటారు. అందుకే ఆయన పేరేంటి చెప్పండి పిల్లలు? He is never changing God, the God immutable. మారని మార్పు లేని దేవుడు కదా నాన్న. సో ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, మీకు ఎంత ఇష్టమైన యాక్టివిటీ నేను తీసుకొచ్చేసాను, దాన్ని చక్కచక్క చూసేయండి, టక్ చేసి పంపించేసేయండి. దీనికోసం మనకేమేం కావాలంటే నాన్న, ఒక బ్యాక్గ్రౌండ్కి ఒక కొంచెం స్టిఫ్గా ఉన్న షీట్ అయితే బెటర్ నాన్న. ఒక షీట్ తీసుకోండి, సిజర్స్, మార్కర్స్, ఒక స్కేల్, ఇంకా ఒక స్టాప్లర్ కావాలి మనకి. ఓకే, అంతేకాదు కొన్ని కలర్ షీట్స్ పీసెస్ కావాలి నాన్న. పాతవి వాడిన ఉంటే కనుక అవి వాడండి, సరిపోతుంది. బట్ డిఫరెంట్ కలర్స్ కావాలి మనకి. ఓకే, ఎందుకో నేను చెప్తాను. ఫస్ట్ మన ఈ మెయిన్ షీట్ ఉంది కదా, దాంట్లో ఏం చేస్తారంటే ఒక బార్డర్ డ్రా చేసుకుందాం నాన్న. ఓకే, ఓకే ఇలా చేసుకున్న తర్వాత చూడండి నాన్న, ఈ బాటంలో, ఓకే బాటంలో ఏం చేద్దామంటే అటు కొంచెం ఇటు కొంచెం లీవ్ చేసుకొని చూడండి, ఈక్వల్ డిస్టెన్స్లో. అందుకే నేను లాంగ్ స్కేల్ తీసుకున్నానా. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 11 12.
ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నాన్న మ్యాక్సిమం లైన్ మిస్ అవ్వకుండా ఇక్కడ మంత్స్ రాద్దాం. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఓకే పిల్లలు, ఇలా మంత్స్ రాసేసుకుందాం. నేను ఇలా నిలువుగా రాశాను, ఇలా రాసినా పర్లేదు నేను. ఓకేనా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని ఇలా రాసినా కూడా బాగుంటుంది. ఓకే, నేను ఇలా రాసేసాను కదా, అలా ఉండిచ్చేసాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే క్యాలెండర్ అని రాద్దాం. ఓకే ఓకే, క్యాలెండర్ అని రాయండి. తరువాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక నేను చెప్పాను కదా, కలర్ పేపర్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి తీసుకోండి అని చెప్పాను కదా, వాటితో పని ఉంది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇందాక చెప్పిన ముక్కలతో పని ఉంది పిల్లలు. ఓకే, వీటి మీద ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఈరోజు మన మెమరీ వర్స్ ఏంటి పిల్లలు చెప్పండి, గుర్తుంది కదా? దాన్ని ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క కలర్ మీద రాద్దాం. ఓకే చూడండి, యేసు క్రీస్తు, నిన్న, నేడు, ఇట్లా ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క పేపర్లో రాసుకుందాం నాన్న. ఓకే పిల్లలు, ఇలా ఒక్కొక్క కలర్ పేపర్లో ఒక్కొక్క వర్డ్ రాసుకొని మొత్తం మీద యావరేజ్గా 12 పీసెస్ వచ్చేలాగా, ఓకేనా పిల్లలు, 12 పీసెస్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. 12 మంత్స్కి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క వర్డ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్గా ఇంగ్లీష్లో రాద్దాం అనుకున్నాను, ఇంగ్లీష్లో 12 వర్డ్స్ రాలేదన్నమాట, అందుకనే తెలుగులోనే తీసుకొని 12 వర్డ్స్ 12 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండి అన్న. ఓకే, జనవరి కింద ఈ యేసుక్రీస్తు అన్న ఈ వర్డ్ని దీన్ని ఇలా స్టాపుల్ చేద్దాం. ఎలా అంటే చూడండి, ఇది చూసారా పిల్లలు, ఎలా స్టాపుల్ చేసానో చూసారా? దీని మీద పెట్టి స్టాపుల్ చేయొద్దు, దూరంగానే పెట్టి ఒకవైపు ఇక్కడ ఒకవైపు ఇక్కడ స్టాపుల్ అవ్వాలి. అప్పుడు ఇలా మనకి మూమెంట్ ఉంటుందన్నమాట. ఓకే, ఇలా చేయొచ్చు. స్టాపుల్ కాకపోతే థ్రెడ్ అయినా కట్టుకోవచ్చు నాన్న, నాకు ఇది ఈజీగా అనిపించింది సో నేను స్టాపుల్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ 12 వర్డ్స్ని ఇలాగ మనం పిన్ చేసేద్దాం. ఓకే పిల్లలు, ఇలా అన్నమాట. ఓకే, అర్థమైంది కదా నాన్న? ఒక పిన్ దీని మీద పడాలి, ఇంకో పిన్ దీని మీద పడాలి, అలా ఉంటే ఇలా మనకి ఫ్రీ మూమెంట్ ఉంటుందన్నమాట. ఒక దాని మీద పెట్టి స్టాపుల్ చేస్తే ఇట్లా మనకి ఫ్రీ మూమెంట్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు చదువుదామా? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. హెబ్రీ 13:8. ఓకే పిల్లలు, ఇలా అన్నమాట. చూసారా? వావ్, టైమ్ మే చేంజ్ బట్ గాడ్ నెవర్ చేంజ్. ఓకే, ఇక్కడ ఇంకా నెవర్ చేంజింగ్ గాడ్ కానీ ఇమ్యూటబుల్ గాడ్ అని కూడా మీరు రాసుకోవచ్చు పిల్లలు. ఓకే ఓకే పిల్లలు, ఇలా అన్నమాట. ఓకేనా? సో టైం మారుతుందేమో, ఇయర్స్ మారుతాయేమో, మంత్స్ మారుతాయేమో, కానీ జీసస్ నెవర్ చేంజ్. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఓకే, వావ్, సో వండర్ఫుల్ కదా పిల్లలు? ఓకే పిల్లలు, ఇలా చక్కగా చేసి మీరు ఒక వాల్ హ్యాంగింగ్గా పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది. గాలికి ఇలా ఊగుతూ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ దీన్ని టచ్ చేసే వెళ్తారు పిల్లలు. సో ఇలా మీరు కూడా చేసి నాకు చక్కగా పంపించేసేయండి పిల్లలు. ఓకే పిల్లలు, ఇలా చేసిన యాక్టివిటీని చక్కగా చేత్తో పట్టుకొని మీ ఫోటో కనబడేలాగా క్లియర్గా నాకు పంపించండి. ఓకేనా? మీ యాక్టివిటీస్ నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను అడిగిన క్విజ్కి చక్కగా సమాధానాలు రాసి జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ శాలిని ఫ్రమ్ వైజాగ్, సెకండ్ జమీమా ఫ్రమ్ హన్మకొండ, థర్డ్ మహిమా ఫ్రమ్ తిరుపతి, ఫోర్త్ జోయల్ అండ్ జోయిష్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఫిఫ్త్ ఎలిజబెత్ రాణి ఫ్రమ్ గూడూర్. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ 5, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. అలాగే నేను ఇచ్చిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 194 క్విజ్ ఈజ్ రిధిమా సంస్తుతి రియోనా సంప్రీతి ఫ్రమ్ LEF చర్చ్ కాకినాడ. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, మే గాడ్ బ్లెస్ యూ.
మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, ఈరోజు ఒక సూపర్ సాంగ్ విన్నాం కదా నాన్న. నిజంగా ఈ పాట అంటే మా అందరికి ఎంత ఇష్టమోరా. మరి ఇలాంటి మంచి మంచి పాటలన్నీ మన కోసం ఎవరు రాశారో తెలుసా? గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి పిల్ల వెంకటరత్నం తాతగారి చేత రాయబడ్డాయి అన్నమాట. ఓకేనా? ఈ పాటలు మీకు కావాలనుకుంటే అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సండే స్కూల్ సాంగ్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఈ పాటలన్నీ మీకోసం ఉంటాయి. ఓకేనా? ఓకే పిల్లలు, మన చిన్నపిల్లలందరి కోసం బొమ్మలతో కూడిన సువార్త పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉంది నాన్న. ఆ బుక్ కావాలనుకున్న వాళ్ళు సంవత్సరానికి 200 రూపాయలు పే చేసి ఆ పత్రికను మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు నాకు కాల్ చేసి సంప్రదించండి. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశాం కదా నాన్న. మన మారని మార్పు లేని దేవుని గురించి మంచి మంచి విషయాలు నేర్చుకున్నాం కదా. సో మీరు భయపడాల్సిన పని లేదు పిల్లలు. ఆయన మారడు కాబట్టి మనకి ఎలాంటి భయం లేదు. అమ్మో ఈరోజు సహాయం చేస్తా అన్నాడు, రేపు సహాయం చేస్తాడో లేదో అనే భయమే మనకు అవసరం లేదు కదా పిల్లలు. సో ఆ మారని దేవుని చేతుల్లో ఉండడం మనకెంత సేఫ్టీ కదా పిల్లలు. మరి మీరందరూ ఆ దేవుని పిల్లలుగా ఉండాలని, మారని మార్పు లేని దేవుని పిల్లలుగా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నానన్నా. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం దేవుని చిత్తమైతే సాయంత్రం 6 గంటలకు మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.